రూ. 5,000 లోపు చోరీకైతే కేసే నమోదు చేయకూడదు, నాన్ కాగ్నిజెంట్. ఒక ట్రాక్టర్ అతను రూ. 1,500 వాల్యూ కదా, ఇప్పుడు అసలు ట్రాక్టర్లలో ఇసుక ఫ్రీగా తీసుకెళ్ళచ్చు అని చెప్పారు. కానీ అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని అనుకుంటా అతని మీదన కేసు పెట్టారు, ట్రాక్టర్తో ఇసుక తరలిస్తున్నాడు అన్నటువంటి పేరుతో. దాని మీదన పోసాని వెంకటేశ్వర్లు కోర్టులో హైకోర్టులో వాదిస్తే రూ. 5,000 లోపు దొంగతనం ఒకవేళ నిజంగా జరిగినా అది నాన్ కాగ్నిజెంటు, అరెస్ట్ చేయడానికి వీల్లేదు. ఈవెన్ అది కేసు రిజిస్టర్ చేయాలన్నా ఎంఆర్ఓ కంప్లైంట్ చేయాలి, లేదా సంబంధిత వాళ్ళు కంప్లైంట్ చేయాలి. ఈ కేసులో వాళ్ళు ఎవరు కంప్లైంట్ చేయలేదు, కానీ పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు పెట్టారు కాబట్టి ఆ కేసును కొట్టేస్తున్నట్టు ప్రకటించింది. తద్వారా రూ. 1,500 విలువ చేసే ఇసుకంటూ ట్రాక్టర్ ఇసుకని సీజ్ చేయడాన్ని తోసిపుచ్చింది. కేసు కొట్టివేస్తూ కోర్టు ఆదేశించింది ఇసుక దొంగతనం కేసుని. అనేక మంది ఇసుక అసలు ఎక్కడ చట్ట ప్రకారం జరుగుతుంది, అంతా దొంగతనమే కదా. ఒక్క వ్యక్తి మీదనే పెట్టారట, అది కూడా రషీదుల్లా అనేటటువంటి వ్యక్తి మీద పెట్టినటువంటి కేసు ఇది. కర్నూలు ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేస్తే ఇప్పుడు ఆ కేసును కొట్టేశారు.